సండే కదా పనేముండదు. రెస్ట్ తీసుకుందామని చెప్పేసి లేట్‌గా లేస్తాము. ఇంక లేట్‌గా లేసామంటే పని కూడా లేట్ అవుతది. మనం అనుకుంటాం గానీ సండే రోజే ఎక్కువ పని ఉంటదండి మిగతా రోజుల కంటే. మిగతా రోజుల్లో పిల్లలు స్కూల్‌కెళ్ళిపోతారు కాబట్టి పెద్ద పని ఉండదు. ఇంట్లో ఉంటే ఈ గిన్నెలు, గ్లాసులు ఇక తీసినవే ఏస్తనే ఉంటారు సింక్‌లో తోముకుంటూనే ఉండాలి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే చికెన్ ఫ్రై చేశాను. ప్లస్ కాళ్ళ చారనమాట. అదే మేక కాళ్ళు చారనమాట. ఉంది కదా అని చెప్పేసి ఇంకా కాళ్ళైతే తీసుకొచ్చాం. చారు పెడదామని చెప్పి ట్రై చేస్తే అది గుజ్జయిపోయింది. ఫస్ట్ టైం వండినా కూడా బాగానే వండావులమ్మా అంది. ఇంక అంత మాత్రం చాలు తినింది బాగుందన్నది. మా ఇంట్లో మామూలుగా మటన్ అయితే అసలు తినమనమాట. ఇంక ఈ కాళ్ళు తెచ్చుకోవడం కూడా ఇది సెకండ్ టైం అనుకుంటా. అప్పుడెప్పుడో ఒకసారి తెచ్చుకున్నాంలేండి. పిల్లలకి పెట్టాలని చెప్పి వాళ్ళు అసలు తినలేదు, వాంతులు చేసుకున్నారు. ఇంక అప్పటి నుంచి మళ్ళీ తెచ్చిందే లేదు. నా సండే ఎఫెక్ట్‌కి ఈరోజైతే లేట్‌గా లేసాను. ఒక 10:30 అయింది ఇవన్నీ క్లీన్ చేసుకొని దీపం పెట్టుకునేసరికి. మొన్న అమావాస్య వెళ్ళిన తర్వాత క్లీన్ చేయలేదనమాట. ఈరోజైతే మా ఇంట్లో పప్పుచారు చాలా రోజులైంది చేసి పప్పుచారు చేయట్లేదు అంటున్నారని ఈరోజు చేశాను. వండేసిన తర్వాత పప్పు ఉడకబెట్టి అక్కడ పెట్టి ఇంకా ఇప్పుడైతే తాలింపేస్తున్నా పూజ అయిపోయిన తర్వాత. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.